రైట్. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా కొంతమందిని అయితే నియమించారు. అంటే మనందరికీ తెలుసు, రీసెంట్ గా శ్యామలా గారు, నటి శ్యామలా గారు కూడా చాలా యాక్టివ్ అయ్యారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమెని వెంటనే అటు వైఎస్ఆర్సీపీకి ఓన్ చేసుకుని ఆమెకి అధికార ప్రతినిధిగా కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీ తరపు నుంచి లెటర్ హెడ్ కూడా రిలీజ్ చేశారు. అటు రోజా గారిని, ఇంకా అలాగే కొంతమందిని కూడా ఆ లెటర్ హెడ్ లో రిలీజ్ చేయడం. అయితే అంటే కొంతమంది ఇప్పుడు ఎవరైనా మినిస్టర్స్ కావచ్చు, లేదంటే రోజా గారి కంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఆమె కొంచెం మాట్లాడగలిగే స్థాయి ఉంది, కాస్తో కోస్తో వాళ్ళకి సబ్జెక్ట్ అంటూ మాట్లాడలేకపోవచ్చు, కానీ కాస్తో కోస్తో తెలిసినటువంటి మంత్రిగానో లేదా ఎమ్మెల్యేగానో చేసినటువంటి అనుభవం ఉంది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా పాలసీస్ గురించి కావచ్చు, ప్రభుత్వ విధానాల గురించి కావచ్చు, తెలిసి కాస్తో కూస్తో మాట్లాడితే దాని గురించి అవతల వాళ్ళు డిఫెండ్ చేయడానికి చాలా బలమైనటువంటి వ్యక్తులు అటు జనసేన, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి కానీ అంటే గతంలో నాగార్జున కావచ్చు, లేదంటే ఇంకొక వ్యక్తులు కావచ్చు, అధికార ప్రతినిధులుగా వాళ్ళు చాలా బలంగా డిఫెండ్ చేసుకుంటూనే వచ్చారు వైఎస్ఆర్సీపీ. కానీ నటి శ్యామలా గారి గురించి మరి ఆమెకి సినిమా సంబంధించినటువంటి అనుభవం ఉంది, రాజకీయంగా ఏం అనుభవం ఉంది అనే దాన్ని పక్కన పెడితే, ముఖ్యంగా మేడం మనందరికీ తెలుసు అనూష గారు, ఆమె టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి. అయితే యాంకర్ శ్యామల గారు కూడా రీసెంట్ గా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అధికార ప్రతినిధిగా వచ్చిన తర్వాత మాట్లాడినట్టుగా అయితే నాకైతే అనిపించింది. మరి ఈ పోస్ట్ చూసి అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ప్లే అవ్వట్లేదు, కానీ ఇక్కడ మీకు వినిపిస్తాను. ఆమె అక్కడ మాట్లాడిందే ఇది ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. మన ఫోన్ లో కూడా చూపిస్తాను, వాయిస్ కూడా వినిపిస్తాను. సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే మాట్లాడుతున్నారు అనేది అర్థం కాదు. పిల్లికి బిచ్చం వేయని వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎన్ని పిల్లికి బిచ్చం వేశారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సి. కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అంత కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ 2 లక్షల కోట్లు అంటే మరి ఎలా తెలిసాయి? 2 లక్షల కోట్ల రూపాయల గురించి, 2 లక్షల కోట్ల ఆస్తి అటు టీడీపీకి, అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి ఆస్తులు ఉన్నాయని మరి ఆమెకి ఎలా తెలిసింది? ఏమన్నా లిస్ట్ ఉంటే పెట్టమని ఉంటే బాగుండేది. ఇకపోతే అంటే టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, మనం చెప్పకూడదు. ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు కానీ ఆయన ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే మనకు తెలియలేదే నిజంగానే, అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన సహాయం చేశారు. అది కూడా ప్రజల సొమ్ము, కార్యకర్తలకే కాదు, నాయకులకే కాదు, అందరికీ కూడా ఇచ్చిన మాట తెలిసింది. కానీ మరి ఈయన సొంత డబ్బులు ఎప్పుడు ఇచ్చారనేది ఎక్కడా కూడా చూపించాలి. అసలు పావలారు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 రూపాయల ప్రచారం చేసేటువంటి వైఎస్ఆర్సీపీ మరి ఎందుకని ఇవన్నీ ప్రచారం చేయలేకపోయింది? మరి నటి శ్యామల గారికి మాత్రమే తెలిసినటువంటి ఈ నిజాలను ఎందుకు బయటకు పెట్టలేదు వైఎస్ఆర్సీపీ? విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున. అమ్మ, అసలు నిజంగా మామూలుగా అసలు ఎంత పెద్ద టార్చర్ అంటే ఇది. నిజంగా శ్యామల గారు కొంచెం ఇలాంటివి చూసి నేర్చుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఎక్కడో ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించినటువంటి విశాఖ ఘటన మనందరికీ తెలుసు. దానికి సహాయం అంటే ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపు నుంచి ప్రజల సొమ్ముని ఏదైతే మనం కట్టేటువంటి ట్యాక్సుల రూపంలోనో వచ్చేటువంటి పన్నుల రూపంలోనో ఇచ్చినటువంటిది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన సొంత డబ్బులు తీసి ఇచ్చినట్టుగా ఇక్కడ ప్రచారం చేయటం అనేది నిజంగా
దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడడం అనేది ఏంటో మనం చెప్పలేం. ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? ఇది ఎందుకు కనపడుతుంది? ఏమైనా వైఎస్ఆర్సీపీ సొంత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలోంచి, లేదంటే ఆయన కష్టపడ్డ భారతీయ సిమెంట్ లోంచో, లేదంటే సాక్షి పేపర్ నుంచి వచ్చింది కాదు కదా, మనకి కనపడదు. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ఆయన మెక్కేసిన తర్వాత మళ్ళీ మిగలగా ఏదో ఇచ్చినటువంటి సొమ్ము అనమాట. అయితే వరద బాధితులకి ₹1,00,00,000 సహాయాన్ని అందించారండి. అలా ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ₹1,00,00,000? ఎవరు ఖర్చు పెట్టారు? సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏమన్నా చెక్ ఇచ్చారా? లేదంటే ఏమన్నా డీడీ పంపించారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన సొంతగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనో నాయకులతోనో ఏమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? రైట్, వీటి గురించి కూడా మనకు ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. అదే ఎవరు అంటే నాకు తెలిసి ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడుతుందా ఇప్పుడు, లేదా వైసీపీ గురించి మాట్లాడుతుందా నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు వెళ్తున్నాయి, పాల ప్యాకెట్లు, వరదలో ఉన్నప్పుడు కూడా ఫుడ్ కానీ అన్ని కూడా పంపించారు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మనం ఇప్పుడు విజయవాడలో గెలిచినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు కానీ పంచాయతీలు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సర్పంచులు కానీ ఒక్కళ్ళు కూడా కనిపించలా. జనాలు బయటగా వాళ్ళ కోసం బయటకు వస్తే గనక ఏం చేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మోగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే భరోసాలు ఇస్తాం కాదమ్మా, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఏ కంపెనీలో పెట్టించారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేశారు అనేది మీ దగ్గర లిస్ట్ ఉంటే వాళ్ళు ఏదో కంపెనీలో జాబ్ చేస్తున్నారని వాళ్ళు పిలిపించండి. వాలంటీర్ ఉద్యోగాలు ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు శాలరీలు కాదు. అవి కాకుండా మీరు ఏదైనా కంపెనీని పిలిపించి ఆ కంపెనీలో వాళ్ళకి జాబులు ఏమైనా ఇప్పించారా? లేదంటే ఒక కంపెనీకి ఇక్కడ పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం కల్పించారా? వీటి మీద మనం దృష్టి పెట్టాలి. చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన చాలా ఉన్నాయంటే అంటే ప్రభుత్వం నుంచి చేసినవి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినవి, ప్రభుత్వం తరపు నుంచి చేసినవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా చేసినవి కూడా మనం చూడాలి, వాటిని చూసి మాట్లాడాలి. ఇకపోతే అంటే అధికార ప్రతినిధుల్లో చాలా మంది ప్రతి చోట ఓడిపోయింది, ఇలాగే నువ్వు చేయమక్కయ్య అలియాస్ చామక్కయ్య పాపం ఏదో కొత్తగా అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని చెప్పేసి ఎగిరెగిరి ఏదో వచ్చి నిన్ను నిరూపించుకోవాలని చెప్పేసి వీడియో చేయడం కాదు. అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, మనం మాట్లాడే దాని మీద ఎంతవరకు వాలిడేషన్ ఉంటుంది అనేది కూడా చూసుకొని మాట్లాడాలి చామక్క. లేకపోతే పరువు పోతే మేమేదో చాలా ఆనందంగా నీ ఐదు నువ్వు ప్రచారం చేసి ప్రతి చోట ఓడిపోయింది, ఇలాగే నువ్వు 10 కాలాలు సభలో ఉండి అదే పార్టీలో ప్రచారం చేసుకుంటూ ఉండాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్ను ఏదో టార్గెట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే పర్సనల్ గా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదులే కానీ మేడం, మీరు ఇచ్చిన సబ్జెక్ట్ లో ఆతృతగా వచ్చేసి నువ్వు నిరూపించుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అందులో ఏమన్నా అంటే చీమకు కూడా బిచ్చం పెట్టని తండ్రి కొడుకులు ఎవరు అదెవరో తెలుసా? నేను పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి నాకు రాజకీయం గురించి తెలిసిన దగ్గర నుంచి ఏదైతే నువ్వు పార్టీలో ఉన్నావో ఆయన గారు కావచ్చు, ఆయన తండ్రి గారు కావచ్చు, గవర్నమెంట్ తరఫున కాకుండా అంటే గవర్నమెంట్ ఏదో పథకాలు పెట్టారేమో తప్పించి గవర్నమెంట్ తరఫున కాకుండా ఏనాడు సొంతంగా వాళ్ళు ప్రజలకు చేసింది కానీ ప్రజలకు ఇచ్చింది కానీ ₹1 ఏనాడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఇదే చూసింది లేదు, కనింది లేదు, వినింది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది కాదు, ఒక పక్క బసవతారకం బాలకృష్ణ గారు నడుపుతున్నటువంటి బసవతారకం నుంచి కావచ్చు, ఆఖరికి మొన్న కూడా హెరిటేజ్ తరపు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వానికి కూడా ఫండ్ స్వయాన హెరిటేజ్ తరపు నుంచి బ్రహ్మిణి గారు కావచ్చు, ఇద్దరు కూడా భువనేశ్వరి గారు కావచ్చు ఇవ్వడం జరిగింది. అంటే మరి మీరు సాక్షి తరపు నుంచి ఏమన్నా ఇచ్చారా? లేదంటే భారతీయ సిమెంట్ తరపు నుంచి ఏమన్నా ఇచ్చారా? లేదంటే ఎప్పుడైనా దానికి సంబంధించిన ఏమైనా ఫొటోస్ ఉంటే కానీ వీడియోస్ ఉంటే కానీ
అంటే ప్రభుత్వానికి ఇవ్వాలి కదా, ప్రభుత్వానికి మీ తరపు నుంచి మీరు ఖర్చు పెట్టండి అని చెప్పి మీరు ఇచ్చుండుంటే బాగుండేది. లేదు మీరు స్వతంత్రంగా చేసినా సరే ఆ చేసినటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉంటాయి, ఆ ఫోటోలు వీడియోలు ఏమన్నా సోషల్ మీడియా ద్వారా పెట్టుంటే గనక బాగుండేది. చదువుకోలేని పిల్లలకి అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ప్రకృతి విపత్తులు వస్తాయో లేకపోతే రాష్ట్రంలో అవసరం ఉంది అన్న చోటల్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సాయాన్ని అందించిన పరిస్థితి మనం చూసాం. ఏదో మనకు అధికార ప్రతినిధి ఇచ్చారు, ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు తెలియకపోయినా మనకి శుద్ధమైన పుట్టకతో వచ్చిన వాక్శుద్ధి ఉంది కాబట్టి మాట్లాడేస్తే జనాలు నమ్మేస్తారు అని చెప్పేసి సాగదీసుకుంటూ అచ్చ తెలుగులో రైట్. అంటే వాళ్ళు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా సబ్జెక్ట్ తెలుసుకుని ఏదో వాళ్ళ వీళ్ళ అన్న మాటలని, లేదంటే అసలు ఎప్పుడు వినలేదు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ₹1 ఇచ్చారు ఇలా తీసుకున్నాము అని చెప్పి విన్నది ఇప్పుడు కనిపించలా, వినిపించలేదు. మరి శ్యామల గారు ఏ రకంగా మాట్లాడారు అనేది ఆవిడకే తెలియాలి. ఏదో అంటే గాలిలో రాతలు అంటారు కదా, నీటి మీద రాతలు గాలిలో రాతలు అని చెప్పేసి గాలి మాటలు ఇవి మనం చెప్పకూడదు. మనకి ఏదన్నా ఒక అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఒక ఎవిడెన్స్ రూపంలో ఉండాలి. అవి మనం ఏమీ లేకుండా శ్యామల గారు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఒకసారి మనం రాయపాటి అరుణ గారు కూడా లైవ్ లో తీసుకుందాం, ఆవిడ ఏమన్నా దీని గురించి స్పందిస్తారేమో చూద్దాం. రైట్ మేడం, శ్యామల గారు వ్యాఖ్యలు మనం చూసే ఉంటాం. అంటే రీసెంట్ గా శ్యామల గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అధికార ప్రతినిధిగా వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టడం జరిగింది నిన్నే. చెప్పండి, విన్నానండి. దాని గురించి మీరేమంటారు? అంటే టీడీపీ తరపు నుంచి లోకేష్ గారిని కావచ్చు, చంద్రబాబు గారిని 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి, కానీ ఎప్పుడు పిల్లికి బిచ్చం వేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు, చదువు చెప్పించారు, ఉద్యోగాలు ఇప్పించారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళందరికీ అండగా ఉండి కొంత ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చారు, చాలా కార్యక్రమాలు చేశారు, వరద బాధితులకు సేవ మన ₹1 ఇచ్చారు, ఇవన్నీ చెప్తున్నారు. సో అంటే నిజంగానే ₹1 ఇచ్చారా, లేదంటే ఎల్జీ పాలిమర్స్ అనేది ప్రభుత్వం తరపు నుంచి అప్పుడు ఎక్స్గ్రేషియా ఇచ్చారా? అవి కాకుండా ఏమన్నా పర్సనల్ గా ఇచ్చారా? మీకు ఏమన్నా పార్టీ తరపు నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మీకు ఏమన్నా ఐడియా ఉందా మేడం? సార్, జనరల్ గా తెలుగు రాష్ట్రంలో ఒక సామెత ఉంది సార్, కొత్త పిచ్చోడు పొద్దురగడం అని. ఓకే. ఈ సామెత ప్రకారం ఏం జరుగుతుందంటే, కొత్తగా మనం ఏదన్నా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు దాని గురించి ముందు మనం చూపించుకోవాలి బయటకి అని చెప్పేసి, అది ఆ పని ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి అని కూడా తెలియకుండా పోకడలు పోవడాను అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడతారు. ఓకే. శ్యామల గారు కొత్తగా అధికార ప్రతినిధి అయ్యారు కాబట్టి ముందు నేను అధికార ప్రతినిధి అయ్యాను అని చెప్పేసి చెప్పుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడినట్టుంది. ఎనివే, ఒక మహిళా నాయకురాలుగా ఆవిడ మొదటిదాకా స్టార్ క్యాంపైనర్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ మహిళా నాయకురాలి కింద వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మారడాన్ని ఒక మహిళగా నేను హర్షిస్తున్నా. ఆవిడకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మొదటగా. అలాగే మనం మాట్లాడేది కనీసం 10% అయినా నిజమని ప్రూవ్ చేయగలిగితే మాత్రమే 100% మాట్లాడాలి. మిగతా 90% అబద్ధం అని ఎగ్జాగరేషన్ మనం చేసుకున్నప్పటికీ కూడా దాంట్లో 10% అయినా నిజం ఉండాలి. ఎల్జీ పాలిమర్స్ బాధితులకి ఆ కంపెనీ వాడిని బెదిరించి ఆ కంపెనీ మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించి ₹1 నెక్స్ట్ గ్రేషియా ప్రకటించి దాంట్లో కూడా ప్రతి వ్యక్తి దగ్గర మీరు కావాలంటే లోకల్ గా ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ బాధితులు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ మినిస్టర్లు ఎమ్మెల్యేల ద్వారా కూడా ప్రతి బాధితుడి నుంచి 25 లక్షలు లంచం దొబ్బేసిన బ్యాచ్ ఈ వైసీపీ బ్యాచ్. అందులో సగం వాటాలు జగన్ కూడా వెళ్ళాయి. ఆ విషయం స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అవునండి, వాళ్ళు అసలు శవాల మీద పేరాలు ఏరుకునే వాళ్ళు. మనం దుర్గ గంగమ్మ విషయం మర్చిపోయారంటే మీరు సత్యనపల్లి లంబటి రాంబాబు వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా 5 లక్షలు అయితే అందులో 2.5 లక్షలు లంచం అడిగాడు. ₹1 ఎక్స్గ్రేషియాలు వీళ్ళు వదులుతారా? అట్లాంటి వ్యక్తులండి వీళ్ళు. కాబట్టి శ్యామల గారు మాట్లాడే ముందు ఎప్పుడైనా సరే ముందు 10% మనం నిజాన్ని ప్రూవ్ చేయగలగాలి ఫస్ట్. ఇంకొక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదివించాడా? ఎవరి పిల్లల్ని? శ్యామల గారు వాళ్ళ పిల్లలకి ఏమైనా చదివించడం మాకైతే తెలియదు. కానీ ఏపీలో అతని సొంత నిధులతోటి పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా అది జగన్మోహన్ రెడ్డి.
అతను చేసిన ప్రతి పని, ప్రతి ప్రచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆదాయ వ్యయాల నుంచి ఖర్చు చేసిందే తప్ప అతని తండ్రి నుంచి వచ్చిందో, అతని తాత నుంచి వచ్చిందో 5 పైసలు కూడా ఖర్చు పెట్టని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వరద బాధితులు కూడా ₹1,00,00,000 ఇచ్చామంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద సహాయం చేస్తారంటే నాకు ఎక్కడ కనిపించలా అని చెప్పి చాలా ఎటకారంగా మాట్లాడింది. తర్వాత గట్టెట్టారనుకో జనం అందరూ కూడా, ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొందినటువంటివి వాళ్ళు ఉన్నారు సహాయార్థులంతా, వాళ్ళందరూ గట్టి పెట్టారు. తర్వాత నోరు మూసింది. ఇప్పుడు కూడా మళ్ళీ లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అంటోంది. ఈమె సగం తెలుసు, సగం తెలీదు. వాళ్ళు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, అలాగే క్యాన్సర్ ట్రస్ట్ ఇవన్నీ పెట్టి, హెల్త్ ట్రస్ట్ ఇవన్నీ పెట్టి దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి పేద నాయకులందరి పిల్లలకి ఎంతో కొంత ఫండింగ్ చేస్తూ వాళ్ళ చదువులకి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పనిచేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకున్నారు. అవునండి, వాళ్ళ పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే రాజకీయాల్లో ఉండరు అనేటువంటి ఒక ప్రజాస్వామ్య విలువలను మర్చిపోయి ఒక రాక్షసుడిగా వ్యవహరించి టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని పెట్టి వాళ్ళ పిల్లలకు వచ్చి స్కాలర్షిప్లు కూడా ఆపేపిస్తే దగ్గరుండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ నిధుల నుంచి వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకుని వాళ్ళ పిల్లలను చదివించుకున్న వ్యక్తులు వాళ్ళు. ఈవిడ కొత్తగా వచ్చి ఇట్లాంటి నోటు తుత్తర మాటలు మాట్లాడి మొదట్లోనే జనం తోటి బ్యాడ్ అనిపించుకుంటే రాబోయే రోజుల్లో ఈవిడ డిబేట్ లో కూర్చొని ఏం మాట్లాడినా జనం నమ్మరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి శ్యామల గారు ఫస్ట్. అవును, అంటే ఇప్పుడు కూడా సబ్జెక్ట్ మాట్లాడేవాళ్ళు అంటే ఇది చేసాం, ఇది చూపించా అంటే ఎవిడెన్స్ ప్రూఫ్ రూపంలో ఏమి చూపించడానికి వైఎస్ఆర్సీపీ ముందుకు రాదు. కానీ ఇలాంటి గాలి మాటలు, గాలి అంటే ఇప్పటి వరకు ఎప్పుడు మనం వినలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారని చూడలేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఈ విషయాన్ని మీరు కూడా ఐడెంటిఫై చేయండి కావాలంటే మీ అనాలిసిస్ ద్వారా కూడా. వాళ్ళు ఈ మధ్య అధికార ప్రతినిధులుగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గం అండ్ మహిళలు. ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు ఈ విషయం నాకు క్లియర్ గా. వీళ్ళు డిబేట్ లో కూర్చొని విషయం మాట్లాడరు, విషయం కక్కుతుంటారు వైసీపీ వాళ్ళు. బూతులు మాట్లాడతారు, పద్ధతి పాడు ఏముంది చావు ఆ నోర్లకి. అగ్ర కులాల నుంచి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు మొన్నటిదాకా ఎవరైతే అధికారంలో ఉన్న ప్రజల సొమ్ము దోచుకొని తిన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి డిబేట్లో కూర్చుంటే ఇష్టారీతిగా ఇప్పుడు మాట్లాడితే మేము వెళ్ళి కేసులు పెడతామని చెప్పేసి భయపడిపోయి ఎస్సీలని, మహిళలను వేసుకొచ్చి మా ముందు పెడుతున్నారు. మహాభారత యుద్ధంలో చికెన్ అడ్డం పెట్టినట్టు. ఇప్పుడు మేము ఏమైనా మాట్లాడితే వాళ్ళని తిరిగి మమ్మల్ని ఏమైనా అంటే కేసులు పెట్టలేం కదా, వాళ్ళే రిటర్న్ మామే పెడతారు ఎస్సీ ఎస్టీ కేసులు. మమ్మల్ని కేవలం మహాభారత యుద్ధంలో భీష్ముడిని ఆపడానికి చికెన్ నీళ్ళు చెడ్డు పెట్టినట్టే ఈ రోజు రాజకీయాల్లో మేము వాస్తవాలు మాట్లాడకుండా వాళ్ళ బూతులకు అడ్డుకట్ట వేయకుండా మమ్మల్ని ఆపడానికి మాత్రమే ఈ తికండలను తెచ్చి మా ముందు పెట్టారు. మీరు గమనించింది కావాలంటే వైసీపీ నుంచి రీసెంట్ గా అధికార ప్రతినిధులు అయిన వాళ్ళందరూ కొత్తగా కనిపిస్తున్నారు. ఇవంటి కొమ్మూరు కనకారావు గారు కానివ్వండి, చూపుడు ప్రభాకర్ రావు గారు కానివ్వండి, వాళ్ళ శ్యామల కానివ్వండి, రీసెంట్ ఇంకెవరికి 2-3 ఇచ్చారు. ఆల్మోస్ట్ ఎస్సీ అండ్ బి మహిళలే ఎక్కువ ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మహిళలకు ఇస్తారు. రోజు అసలు నోరుకు అడ్డమే ఉండదైతే ఆమెకి ఇచ్చారు అధికార ప్రతినిధులు. మరి ఏం మాట్లాడితే మహాతల్లి చూడాలి రేపటి నుంచి. అసలు వస్తారంటారా ఫస్ట్ అసలు డిబేట్స్ కావచ్చు, ఇట్లకి కావచ్చు. చాలా బొందలేండి ఆమె డిబేట్ లో వచ్చి కూర్చుంటే కర్మగాలు నా ప్యానల్ లో పడితే మొత్తం అవినీతి అంతా తీసి ఎండగట్టమా వచ్చిద్దా? రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉంటే విదేశాల్లో పోయి దొరుడు పుస్తకాలు ఇసుకే ఇసుకదారులంతా వేసుకొచ్చి గందరగోళం చేయమో వచ్చిద్దా? ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడుకుంటా ఉంటారు ఇంట్లో. వాళ్ళు విలేకరులు అడిగినానికి వాళ్ళు సమాధానం చెప్పరు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు అదే చెప్తా ఉంటారు ఇళ్లలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుని. అందుకోసం ఇచ్చారు అది. ఏదో పదవి ఇవ్వాలి కాబట్టి ఊరికి వదిలేశారని చెప్పి చెప్పుకుంటారేమో అని. అట్లా కాకుండా లేదు లేదు ఇంకా గుర్తిస్తున్న పార్టీ అని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే అధికార ప్రతినిధులు అనే ఒక బిస్కెట్ ఇచ్చిరేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ అంతే. అంటే ఈసారి ఒక వినూతమైనటువంటి పద్ధతిలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధుల ఎంపిక జరుగుతుంది అంటారు. అంతే చెప్పాను కదండి మీకు. ఇప్పుడు మహాభారతంలో చికెన్లు వీళ్ళంతా మమ్మల్ని కంట్రోల్ చేయడానికి మాకు అడ్డం తెచ్చి పెడుతున్నారు. పాపం మీరు గమనించిన కావాలంటే తిరుపతి వేణుగోపాల్ ఎంతకుంటే ఒక అతను ఉండేవాడు. అవును మేడం. ఇప్పుడు అసలు కనిపిస్తున్నాడా? లేదు మేడం. అవును. ఇంకొక అతను ఏదో ప్రకాష్ రెడ్డి సంథింగ్ ఏదో ఒక అతను ఉంటాడు పెద్ద ఆయన. అవును మేడం. ఆయన కనిపిస్తున్నాడా? లేదు మేడం. వెంకటేశ్వర్లు ఒక ఆయన ఉంటాడు పెద్ద ఆయన. అవును. ఆయన కనిపిస్తున్నాడా? లేదు మేడం. చాలా మందిని తగ్గించారు. ఏదో వీళ్ళందరూ కూడా గతంలోనే వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని కొంతమంది మాట్లాడితే కొంతమంది రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వెనకేసుకొచ్చి అధికారంలో ఉన్నాం అన్నటువంటి అహంకారంతో మాట్లాడినాడు కొంతమంది. ఇవాళ అట్లా
మాట్లాడితే ఊరుకోరు కదా, మన దగ్గర అధికారం ఉంది. ఓకే పోలీసులు వాళ్ళ న్యాయం వైపు వెళ్తారు కానీ ఇప్పుడు కూడా ఇంకా ఏకపక్ష ధోరణిలో వెళ్ళరు కదా. ఓకే ఇప్పుడు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టి లోపలేపిస్తామని చెప్పేసి భయపడిపోయి మీరు బూతులు వాళ్ళు బూతులు మాట్లాడినా సరే లోపలేయడానికి వీలు లేకుండా తీసుకొచ్చి పెట్టారు వీళ్ళంతే. ఓకే 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 రైట్ మేడం. అంటే విక్టిమ్ కార్డు వాడతారు, అవును మేడం. ఎస్సీలు అంటే కులం కార్డు వాడతారు. అది సిచ్యువేషన్ అక్కడ. రైట్ మేడం. అదే మేడం, అంటే శ్యామల గారి గురించి మీకు కాల్ చేశానంటే మీకేమన్నా ఐడియా ఉందా? అధికార ప్రతినిధిగా ఆయన ఇప్పుడు సేవా కార్యక్రమాలు చేశారో దాని గురించి మీరేమన్నా చెప్తారేమో అని చెప్పి. మాకైతే ఐడియా లేదు, రాలేదు. మీకు ఏమన్నా? ఆవిడ తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసుకుంటాం, మరి ఆమె ఇక్కడ సేవా కార్యక్రమం ఆయన చేసినట్టుగా ఆవిడకి ఎట్లా కనిపించిందండి? ఏపీలో ఉండి అన్ని జిల్లాలు మాకు కనిపించలేదు. ఆయన చేసినటువంటి పాదయాత్ర టైంలో కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించారట, చదువులు చెప్పించారంట, ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారట. ఓదార్పు యాత్ర అని శవరాజకీయ యాత్ర చేయడానికి వెళ్ళి ఒక్క రూపాయి లేదండి. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన ప్లేట్లో మన బిర్యానీ తింటాం, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం న్యాయం చేస్తాం అని చెప్పేసి అందరు నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి వచ్చి అధికారంలోకి వచ్చిన బుద్ధులు గుద్దాడు తప్ప కనీసం ఆ రోజు పరామర్శకి వెళ్ళినటువంటి ఫ్యామిలీలకు కూడా తర్వాత అధికారం వచ్చినాక ఏమీ చేయలేదండి. అంతా ఆయన బినామీ రెడ్లు వచ్చి పడ్డారు, వాళ్ళంతా తినలేరు తప్ప నిజంగా బాధితుడు ఎవరు కూడా ఇతని అధికారంలో ఎవరు లబ్ధి పొందలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారులు ఇది గ్రామాల స్థాయిలో అందరికీ తెలుసు కాబట్టి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా 11లో కూర్చోబెట్టారు. ఈ శ్యామల లాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈసారి అసలు 2ో 3ో అయితే పరిస్థితి అది కూడా ఉండదంటారు. అంతేనండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండి. సో శ్యామల గారి ఏదన్నా, శ్యామల గారి కాదు ఎవరైనా సరే కొంచెం అయినా సరే సబ్జెక్ట్ మనం మాట్లాడేటప్పుడు దాని గురించి నిజానిజాలు ఏంటి, లేదంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉంటే దాని మీద తీసుకొచ్చి ఇదిగో నేను ఈ సేవా కార్యక్రమాలు చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేశారు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు ఇవి చేశారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళ అఫీషియల్ పేజీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటల్లో ఎంతో మంది క్యాన్సర్ కి సంబంధించినటువంటి పేషెంట్స్ కి ఉచితంగా వైద్యం చేస్తున్నారు అని చెప్పేసి ఎన్నో వీడియోలు మనకు బయటకు వచ్చాయి. అలాంటిది వీళ్ళు కూడా తెచ్చుకుని పెట్టచ్చు సోషల్ మీడియాలో, తప్పేముంది మరి? ఎందుకంటే అదే చెప్తున్నాను, ₹1 మనం సేవ చేస్తే 100 రూపాయలు దాన్ని ప్రచారం చేసుకునేటువంటి వైసీపీ అంటే ఆఖరికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎక్స్గ్రేషియానే ఎంత ఇచ్చేసామని చెప్పుకునేదానికి మళ్ళీ ఈజీగా పెట్టచ్చు. మరి అలాంటివి కూడా లేకుండా ఇప్పుడు వినని కనని అన్నిటిని కూడా ఇప్పుడు శ్యామల గారు ముందుకు తీసుకొచ్చారు. మరి రేపొద్దున్న డిబేట్స్ లో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది కూడా చూడాలి.